మన ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఎట్లా ఆర్గనైజ్ చేయాలో చిన్న ట్రిక్స్. అది ఎలా అంటే మనకి ఎప్పుడు స్విగ్గీ జొమాటో అట్లా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి బౌల్స్ చాలా వస్తుంటాయి కదా ఇంట్లో. దాని ఒక మ్యాచ్ స్టిక్, ఒక ఏమంటారు అగర్పుల్లలు ఒకటి తీసుకుని దాన్ని వెలిగించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏంటంటే కట్ చేసుకోవటం. మన ఇయర్ రింగ్స్ ఎంత సైజ్ ఉంటుందో చూసుకొని ఆ లెవెల్లో అన్ని పీసెస్ కింద కట్ చేసుకుంటాం. సపోజ్ 4ది తీసుకున్నాను. తీసుకున్న దాన్ని అగర్పులు ఆల్రెడీ వెలిగించుకున్నాం కదా, వెలిగించిన దాన్ని జస్ట్ హోల్డ్ చేస్తాను. ఈజీగా హోల్ అయిపోతుంది. దాని పక్కన ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఇంకో హోల్డ్ చేస్తాను. ఒకసారి మ్యాచ్ పాస్ చేయడం. పక్కన కూడా సేమ్ ఇది ఇలా పెట్టుకోవాలి. సేమ్ దీనిలో కూడా మిగతా దానిలో కూడా ఇలా హోల్స్ లాగా పంచర్ చేసుకుంటే ఇలా అన్నీ ఆర్గనైజ్ చేసేసుకుని 1 by 1 పెట్టేసుకోవచ్చు. ఒకటి తక్కువ స్పేస్లో ఎక్కువ ఈజీ క్యాష్గా ఉంటుంది. దీంతో పాటు ఒక చిన్న సేఫ్టీ పిన్ తీసుకుని ఇలా బటన్స్ అన్నీ కూడా అంటే ఎక్కడ పోకుండా ఉండడానికి ఇలా మనం ఆర్గనైజ్ చేసి పెట్టే ఉంటే ఎక్స్ట్రా ఎప్పుడైనా కబ్బుకొని వేరే ఏదైనా కొత్తదో లేదంటే పాత దానికి లేని దానికో ఏదో ఉందనుకో ఫాస్ట్గా రెడీ అవటానికి పనికి వస్తుంది. ఈ బటన్ ఓన్లీ మన ఇయర్ రింగ్స్ కాకుండా ఇంకా వేరే పర్పస్ కూడా వాడవచ్చు. అది ఎలాగో తర్వాత చెప్తాను. ఇలా ఆర్గనైజ్ చేసేసుకుని ఇలా పిన్ చేసేసుకుని స్పేర్ అప్ కింద పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళినా కూడా సింపుల్గా అయిపోతుంది. ఇలాంటి బాక్స్ మీకు జ్యువెలరీ కొన్నప్పుడు కానీ వేరే ఏదైనా వాచెస్ కానీ వేరే ఏదైనా కొన్నప్పుడైనా మీకు వస్తుంది. దాన్ని ఇలా ఒక జొమాటో బాక్స్తో మనం ప్యాచప్ చేసుకుంటే చక్కగా ఇయర్ రింగ్స్ బాక్స్ రెడీ వితౌట్ ఎనీ టెన్షన్. నచ్చిందా వీడియో?